సో నెక్స్ట్ నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ఇది కూడా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం. 33% ఓట్లు బీజేపీ సెక్యూర్ చేసుకునే అవకాశం ఉందట. 42% ఓట్లు కాంగ్రెస్, 20% ఓట్లు బీఆర్ఎస్, 4% ఇతరులు. మొత్తానికి కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ పైన 9% ఓట్ బ్యాంక్ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయట. సో నాగర్ కర్నూల్లో ఇది ఊహించని పరిణామం. బీజేపీ 33% ఓట్స్ అంటే అది మామూలు విషయం కూడా కాదు. అక్కడ క్యాండిడేట్ వాళ్ళు చూజ్ చేసుకోవడం అంత పర్ఫెక్ట్ గా చూజ్ చేసుకున్నారు. అక్కడ ఒక 2 నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది. సంకినేని కల్వకుర్తి ఆచారి, సంకినేని వెంకటేశ్వర్లు సంథింగ్ లేదు అది అటు సూర్యాపేటకి వెళ్ళిపోద్ది కదా. సూర్యాపేట అది నల్గొండకి వెళ్ళిపోతుంది. బట్ ఆ లీడర్ల ప్రభావం ఆ జిల్లా మీద ఉంటుంది. అక్కడ ఏదైతే మహబూబ్ నగర్ లో డీకే అన్న ఫ్యామిలీ, డీకే అన్న ఫ్యామిలీకి సంబంధించిన నియోజకవర్గాలు వస్తాయి. దాంట్లో గద్వాల్ అందులోకే వస్తుంది. గద్వాల్ అందులోకే వస్తుంది. ఓకే. సో అది చాలా ఏమంటారంటే ఆ ఎఫెక్ట్ అనేది ఈ పక్కన ఉన్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ పక్క నియోజకవర్గం మీద పడింది. ఆర్ఎస్పీ 20%కి పరిమితం అవుతున్నారా? ఎందుకైనా కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఈసారి నేను ఆర్ఎస్పీ ఫెయిల్యూర్ అన్నది. లాస్ట్ టైం నిలబడ్డాడు బీఎస్పీ పార్టీ, సొంత పార్టీ నుంచి సేమ్ 3rd ప్లేస్ వచ్చిండు. ఈసారి అదే బీఎస్పీ నుంచి నిలబడితే ఆయన 2nd ప్లేస్ ఉంటుండే కావచ్చు. ఈసారి బీఆర్ఎస్ రంగు పులుముకోవడం వల్ల అతను 3rd ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు. అంతే. ఇక అతని గురించి నెక్స్ట్ చర్చించడానికి కూడా ఏమీ ఉండకుండా అవకాశాలను కోల్పోయాడు. ఏమైతుండే ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు, 3rd ప్లేస్ లోనే ఓడిపోయాడు కదా. అంతకంటే వరస్ట్ రిజల్ట్ అయితే రాదు కదా. అదే బీఎస్పీ నుంచి నిలబడి చూపెట్టాల్సింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో రిజల్ట్ ఎలా ఉంటుండేనో తెలుస్తుండే. అసలు ఆయన పార్లమెంట్లో కూర్చోవాలనుకుంటే కాంగ్రెస్ నుంచి చేసిన కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోనా ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళు కూడా. ఆ ఈక్వేషన్స్ ఏమున్నాయి అంటే మనకు లాస్ట్ టైం 2018లో కేసీఆర్ ఏం చేసిందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి బిఎల్ఎఫ్ అని పెట్టిండు, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అని చెప్పేసి కొన్ని పార్టీలని అన్ని సంఘాలకు తెచ్చి ఫండింగ్ ఇచ్చి చేసిండు. సో ఇప్పుడు అది చాలా మంది నమ్మకుంట అయిపోయారు. ఇంకో కొత్త దాన్ని తీసుకురావాలి కాబట్టి బీఎస్పీ రూపకంగా ఆర్ఎస్ ప్రవీణ్ పంపించిండేమో. అతనే ఆర్ఎస్ ప్రవీణ్ కొంత ఎక్కడెక్కడైతే టికెట్స్ కొంత యాంటీ ఇన్కంబెన్సీ లాగాలని ప్రయత్నం చేసిండు. కానీ ప్రజలు ఏంటంటే 1 సైడ్ తీర్పిచ్చిండు. ఆయన పర్టికులర్ గా ఆయన నియోజకవర్గం ఏదైతే నిలబడ్డాడో అక్కడ బీజేపీ గెలిచింది, 3rd ప్లేస్ లోకి వెళ్ళాడు. సో దాంతో ఇక ఎన్ని రోజులు ఈ సీక్రెట్ లా నాకు కూడా లైఫ్ ఉండాలి కదా పొలిటికల్ గా అని ఇమీడియట్ బీఆర్ఎస్ లోకి వచ్చి ఒక నియోజకవర్గాన్ని చూజ్ చేసుకున్నాడు. బట్ అక్కడ అనూహ్యంగా ఫలితాలు అయితే ఇట్లా చూపెడుతున్నాయి. నేను అనుకుంటున్నాను ఇంతకంటే తక్కువ కూడా రావచ్చు. ఇంకా నాగర్ కర్నూల్లో మనం ఆల్మోస్ట్ 20% ఇచ్చినాం కానీ ఇంతకంటే తక్కువ కూడా రావచ్చు అని అనుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ నల్గొండ కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశం ఉందట. 21% బీజేపీ, 43 కాంగ్రెస్, 28 బీఆర్ఎస్. సో 22% ఓట్ మెజారిటీతో రఘువీర్ రెడ్డి గెలుస్తారు. తెలంగాణలో అన్ని పార్లమెంట్ లో కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని అనుకున్నాము. బట్ మనకు నంబర్స్ ప్రకారంగా మనకు ఖమ్మంలో చూపెడుతుంది. ఖమ్మంలో 26 చూపెడుతుంది. సో మనం నల్గొండలో వస్తుంది అనుకున్నాం అది. బట్ లెట్స్ వెయిట్ రిజల్ట్. బీజేపీ పికప్ అయింది. 21% అన్నది పెద్ద ఫిగరే కదా. ఇది అనూహ్యంగా పికప్ అవ్వడం వల్ల కొంత మెజారిటీ తగ్గింది. నెక్స్ట్ భువనగిరి విషయానికి వద్దాం. భువనగిరిలో 27% బీజేపీ, 46 కాంగ్రెస్, 21 బీఆర్ఎస్. సో టోటల్గా 19% భారీ మెజారిటీతో చామల గెలవబోతున్నారు. సో ఇక్కడ ఈక్వేషన్స్ మనం అనుకున్నాం టఫ్ అని అనుకున్నాము. బట్ కొంత లాస్ట్ 3 రోజులలో ఎలక్షన్ జరిగిన విధానం అండ్ కొంత జరిగే 3 రోజులు జరిగే పనులు ఏవైతే ఉంటాయో దాంట్లో సక్సెస్ అయింది. మనం లేటెస్ట్గా చేసిన సర్వేలలో 1 సైడ్గా కాంగ్రెస్కు చూపెడుతుంది. అండ్ మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ ఏం జరిగిందంటే పక్కన నల్గొండ, అటు ఖమ్మము పంచుకొని ఉంటాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ బార్డర్ కాన్స్టిట్యున్సీల మీద బాగా ఎఫెక్ట్ చూపెట్టగలిగింది. అండ్ రెండవది మంచి ఓట్ బ్యాంకే సెక్యూర్ చేసుకున్నారు 27%. సో ఇక్కడ ఫెయిల్ అయింది, టీఆర్ఎస్ ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను. టీఆర్ఎస్ ఇంకా కొంత గట్టిగా పనిచేసి ఉంటే అది బీజేపీకి మన ప్లస్ అయ్యేది. సో నెక్స్ట్ వరంగల్ విషయానికి వద్దాం. వరంగల్ ఎస్సీ, వరంగల్లో 30% బీజేపీ, 40% కాంగ్రెస్, 21% బీఆర్ఎస్. సో 10% ఓట్ షేర్తో మెజారిటీతో కడియం కావ్య గెలవబోతున్నారు. బట్ ఇక్కడ చర్చించాల్సిన అంశం ఏంటంటే ఈయన లాస్ట్ మినిట్ లో వచ్చి జాయిన్ అయ్యిండు. ఎవరు? మన ఆరూరి బీజేపీలో జాయిన్ అయ్యిండు. బట్ బీఆర్ఎస్ అక్కడ గెలుస్తాము అని అనుకుంటున్న సీట్లలో అది కూడా ఒకటి పెట్టుకుంది. బట్ అక్కడ అనూహ్యంగా బీజేపీ 2nd ప్లేస్ లో కనిపించడం అంటే కొంత మౌత్ టాక్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు కానీ చర్చ లీడర్షిప్ లో జరిగినప్పుడు కానీ బీజేపీ గెలుస్తుందన్న టాక్ ఉంటుంది. బట్ గ్రౌండ్ లోకి వెళ్ళి మనం పర్ఫెక్ట్ స్టెప్ ఇది. పర్ఫెక్ట్ స్టెప్. బట్ కొంత నేషనల్ ఎలక్షన్స్ కావడం వల్ల వాళ్ళ నేషనల్ లీడర్షిప్ కానీ కొంత వాళ్ళ ఏదైతే ఎలక్షనీరింగ్ కింద వరకు మైక్రో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయింది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వచ్చేటి. మనం మాట్లాడుకుంటున్న ఇప్పుడు దగ్గర వరకు వచ్చిన పెద్దపల్లి కానీ, నాగర్ కర్నూలు కానీ, వరంగల్ కానీ ఇవన్నీ వాళ్ళు గెలిచే సీట్లే. సో కొంత ఫోకస్ లేకపోవడం వల్ల అండ్ మోర్ ఓవర్ నేను అనుకుంటున్నా వాళ్ళ ఫోకస్ కన్నా రేవంత్ రెడ్డి స్ట్రాటజీలు సక్సెస్ అయినాయి. వాళ్ళ నెరేటివ్స్ పనిచేసినాయి, వాళ్ళ ఎలక్షనీరింగ్ వర్కౌట్ అయింది. అందుకే వాళ్ళు ఒక 5-6 సీట్లు బీజేపీ గెలవగలిగినాయి, లాగిరు. ఓకే.
సో ఇక్కడ 10% ఓట్తో కడియం కావ్య గెలవబోతున్నారు అనమాట. ఎస్. యా. సో నెక్స్ట్ మహబాద్ ఎస్టీ ఇక్కడ కాంగ్రెస్ స్వీప్ చేసే అవకాశం ఉంది 41% ఓట్ షేర్తో 18% ఓటు. సో ఇక్కడ కూడా మనం ఇది ఊహించిన రిజల్ట్ ఇది. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉంది, మాలోత్ కవిత. బట్ తేడా కూడా చాలా తక్కువగా 3% ఉంది. కానీ కరెక్షన్ చేసుకున్నా ఇది కూడా బిగ్ నెంబర్, ఎందుకంటే ఈ సీట్ మేము గెలుస్తున్నామని చెప్పుకుంటున్నారు వాళ్ళ సొంత సర్వే సంస్థలు సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకునే దాంట్లో. వరంగల్ ఉంది, మహబూబాద్ ఉంది, నాగర్ కర్నూలు ఉంది, మెదక్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఇట్లా చూసుకుంటే కూడా పెద్ద తేడా ఏం లేదు. 26 ఒక 3% ఎర్రర్ అనుకున్నా 26 వచ్చి 23 రావడానికి కూడా అవకాశం ఉంది. యా, ఓకే. సో నెక్స్ట్ ఖమ్మం విషయానికి వద్దాం. ఖమ్మంలో 47% కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందట, ఆల్మోస్ట్ 26% ఓట్స్ మెజారిటీతో. అంటే సో ఇదే బిగ్ నియోజకవర్గంగా చెప్పొచ్చు, కాంగ్రెస్ గెలుస్తున్న అతిపెద్ద ఖమ్మం నియోజకవర్గాన్ని కొంత రిజర్వ్ పెట్టి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ పోటీ చేస్తారని లాస్ట్ వరకు తీసుకెళ్ళారు. సో తెలంగాణకు కనుక వాళ్ళు వస్తే మిగతా బీజేపీ ఎక్కడైతే మనకు కొంత ముందుగల్లో కనిపిస్తుందో వాటిలో కూడా తేడా కనిపిస్తుంది. ఒక 3-4 సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుండే. సో ఖమ్మం అలాంటి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది ఎప్పటి నుంచో, అండ్ ఈసారి కూడా ప్రూవ్ చేయబోతుంది. యా. సో హైదరాబాద్ లో ఇంక ఎంఐఎం వర్సెస్ బీజేపీలో బీజేపీలో కొంత బీజేపీ అనూహ్యంగా పెరిగింది. మనం ఈ విషయం మీద చర్చ జరుపుకోవచ్చు, ఎందుకంటే 31% అంటే లాస్ట్ టైం ఎంత ఉంది హైదరాబాద్ బేసిక్ గా? హైదరాబాద్ 22% ఉంది. సో హైదరాబాద్ పర్సెంటేజ్ మనం నంబర్స్ ఇచ్చినాము. 2,35,285 బీజేపీకి పడ్డది 5,17,000 మేము కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఓట్స్ అంటే 27% ఉంది. సో ఈసారి 31% కొంత గెయిన్ అయింది. అండ్ ఎంఐఎం చాలా పడిపోయింది 49%. లాస్ట్ టైం ఆల్మోస్ట్ 60% ఉంది. యా. సో నెక్స్ట్ ఇవి పార్లమెంట్ నియోజకవర్గాలు. సో వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం, పాలిటిక్స్ సంస్థలు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 17 నియోజకవర్గాల్లో 7 బీజేపీ గెలిచే అవకాశం ఉంది, ఇంకొక 2 ఎడ్జ్ కనిపిస్తుంది బీజేపీకి, అంటే 9. కాంగ్రెస్ 7 గెలిచే అవకాశం ఉంది, ఒక 2 ఒకవేళ ఇటు ప్లస్ అయితే కాంగ్రెస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ మాత్రం టోటల్ 0. అదర్స్ అంటే ఎంఐఎం ఒక సీట్ గెలవబోతున్నది.